కెనడా వెళ్ళి చదువుకోవాలి, చదువైపోయాక కెనడాలోనే బాగా సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్ళు కాస్త ఆగండి. పరిస్థితులు ఏమీ బాగాలేదండి. కెనడాకి మనకి ఈ మధ్యకాలంలో బాగా సంబంధాలు ఆల్మోస్ట్ ఆల్ చాలా నీచంగా వచ్చేసినాయి అన్నట్టు. అంటే అక్కడ మన వాళ్ళు ఏదో స్పై చేశారని, ఒక సిక్కు మత గురువుని చంపేశారని గొడవలు జరుగుతున్నాయి, అది వేరే సంగతి. విషయం ఏంటంటే కెనడాలో ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అని ఉంది. అక్కడ మన వాళ్ళు హంగర్ స్ట్రైక్ అండి, నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. ఎవరంటారా? చదువుకుంటున్న పిల్లలు, అలాగే వర్క్ పర్మిట్ కోసం వెళ్ళిన వాళ్ళు. చదువుకునేటప్పుడు వర్క్ పర్మిట్ ఉంటుంది, చదువు అయిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఆ దేశంలో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పని చేసుకుంటూ అక్కడ సెటిల్ అవ్వచ్చు కదా అనే ఆశ కొద్దీ ఇలాంటి దేశాలకు వెళతాం మనం. ఇప్పుడు కెనడాలో పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ రేంజ్లో స్ట్రైక్స్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి. సో మరి ఏం చేయాలి అంటారా? కెనడాలో వర్క్ పర్మిట్ కోసం ఆశపడకుండా కేవలం చదువు కోసం అయితే వెళ్ళండి. కేవలం చదువుకుంటాను